దాతృత్వం, శాస్త్రజ్ఞానం. శాస్త్రజ్ఞానం నాకున్నది అంటాడు, వాళ్ళ రవ్వంత ప్రవేశం కూడా ఉండదు. అవునా మీకు శాస్త్రం వచ్చునా అని ఆయన పృచ్ఛించినాం అనుకోండి, నన్ను పృచ్ఛించే వ్యక్తివా పోట్లాడతాడు. అంటే ఏమిటది? శాస్త్రజ్ఞానం ఉండదు ఒకటి, పైపెచ్చు అధికార దర్పం ఒకటి. ఈ దర్పం, ఈ డాంబికత కూడేటివి కావు, అవి కుదరదు. ఇకపోతే మతం, పాలనా శక్తి, అధికారం యొక్క దుర్యోగం మీకని చెప్పేసిన అన్ని చెడగొట్టటమే తెలుసు, గొప్పగా చేయటం కాదు. ఇది ఇంతే అంటే ఇంతే, 3 మూళ్ళ 10 అంటాడు, 3 మూళ్ళ 9 అండి, నువ్వెవరు చెప్పడానికి తొలిపో అంటాడు. అదేం న్యాయం అండి? మ్యాథమెటికల్ ట్రూత్ను కాదనే వ్యక్తులు ఎవరు? మంచిని మంచి అనాలి తప్ప ఈ ఉప్పుగా ఎత్తున్న వాళ్ళు తాబట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. ఇది 2వ రూపం. ఇక 3వ రూపానికి వద్దాం. అంటే సమతుల్యత అయిపోయింది, మీకు చాలా ఉప్పుగా కనబడింది, మీకు ఈ రెండింటిని చెప్పాను. ఇక నిమ్నంగా కనబడుతుంది, లోతుగా కనబడుతుంది. ఒక స్పూన్కి ఎట్లయితే లొంద, బొంద, లోతు, లోయ అంటుంటామో, ఇక్కడ సమతుల్యత కనిపించదు మీకు. పైపెచ్చు ఎత్తుగా కనబడదు, మీకు లోతుగా కనిపిస్తుంది. లోతుగానే కాదు, కుంచుకుపోయి ఉంటుంది. ఆ తత్వం ప్రతి కారకంలో మీకు కనిపిస్తుంది. ఉదాహరణకు భక్తిని తీసుకుందాం. దేవుని యొక్క శక్తిని నమ్మాలి, నా పక్కకు నా భగవంతుడు ఉన్నాడు, గొప్ప ఆత్మవిశ్వాసం ఉంటుంది మనకు. ఆత్మవిశ్వాసంలో హిమాలయ పర్వతాన్ని ఊపే శక్తి ఉంటుంది. భగవంతుడి శక్తిని నమ్మాలి. ప్రారంభంలో మందంగా ఉండి కంకణ రేఖల వైపు, కింది వైపు ఏ రేఖలైతే కిందికి వస్తుంటాయో అవి అధోరేఖలు అని చెప్పారు. ఇటు నిలువునా కాకుండా, ఇటు కిందికి కాకుండా పక్కకు వచ్చే రేఖల్ని మీకు అడ్డు రేఖలు అన్నాను. వంకలు తిరుగుతుపోతే సర్పరేఖలు అన్నాను. వానతీరు పడితే వాలు రేఖలు. రేఖలు ఒకే రేఖ భిన్న రూపాన్ని ధరిస్తున్నది. ఇక ఈ రకంగా ఎత్తు వంత సన్నగా ప్రారంభము అంతము తెలియటువంటి రేఖల్ని స్థాయి రేఖలు, స్థిర రేఖలు అంటాం. ఈ స్థాయి రేఖలు, స్థిర రేఖలు సాధారణంగా వేళ్ల సందులల్లో మనకు కనిపిస్తుంటాయి, మరొక చోట కనిపించాయి. మరొక చోట ఉన్నాయంటే అయితే అది ఊర్ధ్వరేఖ కావాలి లేదా అధోరేఖ కావాలి. కానీ 2 వేళ్ల మధ్య సంధి భాగంలో మధ్యనగింత మీకు ఒక రేఖ కనబడింది అంటే అది సమానమైనటువంటి మందంలో ఉంది అని అంటే అది మీరు స్థాయి రేఖ అనుకోవాలి లేదా స్థిర రేఖ అనుకోవాలి. ఇగో ఇక్కడ 2 భాగాలు చేశాను. ఈ యొక్క భాగాన్ని సగం చేస్తే ఇది శనికి వెళుతుంది, ఈ భాగం మీకు ఇటు వెళుతుంది, గురువుకు వస్తుంది. ఇక్కడ మీకు ఒక స్థాయి రేఖ కనబడింది అనుకుందాం. సాధారణంగా ఉంటాయి చాలామందికి. అంటే ఈ 2 వేళ్ల కింద కిందికి దిగుతూ ఎక్కడికి దిగాలి? గురుస్థానంలోకే. అది అధోరేఖ మాత్రం కాదు, అది మీకు స్థాయి రేఖ. గురు పర్వతంలో కింది వైపు ఉంటుంది, వేళ్ల నుంచి పుట్టి కిందికి వస్తుంది, అది స్థాయి రేఖ. వేళ్లలో పుట్టి కిందికి వస్తుందంటే దయచేసి అధోరేఖ అని మాత్రం అనుకోకండి. దాని యొక్క ప్రారంభము అంత్యము సమానంగా ఉంటుంది కాబట్టి ఇది సమరేఖలు, స్థాయి రేఖలు, సంధి రేఖలు. మీరు ఏమైనా పదాలు పెట్టుకోండి, ఫలితాలు మాత్రం ఒకటే. ఈ రకంగా అధోరేఖ గింత వచ్చిందో ఇటువంటి వ్యక్తులు మంచి తీపి పదార్థాలు, వేపుళ్ళు, రుచికరమైన, శుచికరమైన క్వాలిటీ ఫుడ్ అంటాం, మంచి నాణ్యత కలిగినటువంటి భోజనాన్ని మాత్రమే ఈ వ్యక్తులు ఇష్టపడతారు. రైట్. భోక్త, ముష్టాన్న ప్రియుడు, చక్కగా భోంచేసే బ్రాహ్మణానాం భోజన అంటే బ్రాహ్మణులు మాత్రమే అంతం కాదు అనేది. ఎవరైనా తృప్తిగా భోంచేసే వ్యక్తులకు మాత్రం ఈ రేఖ మీకు కనిపిస్తుంది. కానీ ఇది లాభమే. ముష్టాన్న ప్రియుడు, ఆయనకు దొరుకుతుంది తీపి, వేపుళ్ళు, రుచికరం, శుచికరం చేసే భార్య దొరికిందండి అనుకూలవతి. ఎందుకు తినడు? కడుపు నిండా చేస్తే బాగా. ఒక రోకటి తొక్కును బాగా చేసి వడ్డించి భర్త బాగా తినాలి అని రుచికరంగా చేసి, పాపం భార్య విసనకర్ర బట్టి విసురుతూ కూడా ఉంటుంది,
ఎంత రుచికరంగా తినచ్చండి. తన స్త్రీ పక్కకుండి వడ్డిస్తుంటే ఎందుకు రుచికరంగా భోంచాడు? కడుపు నిండా భోంచాడు. కడుపు నిండా కాదు, అవసరానికి మించి కూడా తింటాడు. ఎందుకంటే భోక్త అవసరానికి మించి తింటున్నాడు కాబట్టి ఇగో ఈ భాగం పెరుగుతుంది వీళ్ళకు. అంటే బొజ్జ అంటాం, బొర్ర అంటాం, మనం వినాయకులలో మనం చూస్తుంటాం. అంతేకాదు ఇటువంటి వ్యక్తులకు ఇక్కడ మంటగా ఉంటుంది. అంటే అరగనితనం, అజీర్తి కనిపిస్తుంది. ఇక్కడ మంటగా కనబడింది, అజీర్తి కనబడింది అంటే సహజంగానే హృదయ స్పందనలలో హృదయం యొక్క వేగం లోపల మీకు తేడా కనిపిస్తుంది. అది వ్యాధి మాత్రం కాదు, ఒకవేళ హృదయ రేఖ లోపల ఇంత ఏ లోపం లేదు, ఈ మంట మాత్రమే ఉంది, గుండె దడ ఎక్కువ ఉంది, హృదయ వ్యాధి వచ్చే అవకాశం ఉందా అని ఏమన్నా ప్రశ్న వేస్తే రాదు, రాదు, రాదుగాక రాదు. కానీ ఈ రేఖ ఉండటం వలన, ముష్టాన్న ప్రియత్వం ఉండటం వలన ఇది వస్తుంది. రైట్. ఈ సంధి రేఖలలోనే మరొక రేఖ పుట్టి ఎందుకో పక్కకు తొంగి చూస్తుంది. ఇట్లా అది పుట్టడం గురుస్థానంలో పట్టే పుట్టింది. ఏదో పక్కకు ప్లేస్ ఉంది కదా అని శని స్థానంలోకి వచ్చింది. శని తత్వం మనకు తెలుసు. నో, ఎవరు పడితే ఎవరు రావటానికి వీల్లేదు. ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క భాగానికి మనం చూడండి, ఏ భాగానికి ఏది వెళ్ళాలో అక్కడికే వెళ్ళాలి, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళటానికి వీల్లేదు. మనం అన్నం యొక్క పాళ్ళు, నీళ్ళ యొక్క పాళ్ళు సమానంగా ఉండాలి. అన్నమే తింటూ పోయినాం, భోజనమే చేస్తూ పోయినాం, నీళ్లు మాత్రం మనకు తాగటం లేదు. అప్పుడు నీరు తాగవయ్యా అని చెప్పటానికి ఈ ఎక్కిళ్ళు వస్తుంటాయి. ఇట్లా అంటుంటాం మనం. అంటే ఏమిటి? పానీకి జరుగుతాయి, వాటర్ నీడెడ్, నీళ్ళు కావాలి అని సంకేతం ఇస్తుంటుంది. ఒక గ్లాస్ నీళ్ళు తాగండి సరిపోతుంది. కానీ మన పూర్వీకులు, మన విశ్వాసం అంటూ కూడా ఒకటి ఉంది కదా, ఎవరో జ్ఞాపకం చేస్తున్నారంటే మనసు ఏమవుతుంది? డైవర్ట్ అవుతుంది, తగ్గే అవకాశం ఉంటాయి. కానీ నీళ్లు తాగుతూ అన్నం తింటున్నప్పుడు చూడండి, శ్వాసను ఆపుతున్నాం. ఒకసారి ప్రయత్నించి చూడండి, శ్వాసను ఆపేస్తున్నాం. ఇది అన్నకోశంలోకే పోవాలి ఆహారం. అన్నకోశంలో అంటే గాలి పోవటానికి అదే తోవ, అన్నము లోపలికి పోవటానికి తోవ. శ్వాసను ఆపినమంటే మనం తీసుకున్నటువంటి ఏ పదార్థమైనా సూటిగా అన్నకోశంలోకే పోతుంది. కానీ భోజనం చేస్తున్నప్పుడు మాట్లాడకుండా తిను అని పెద్దలు చెప్తుంటారు. దానికి అర్థం లేక కాదు, అది కూడా ఒక సైన్సే. మాట్లాడుతూ, నవ్వుతూ, పరాచకాలాడుతూ, అవసరానికి మించినటువంటి ముచ్చట్లు చెప్తూ, టీవీ చూస్తూ తింటూ రకరకాలుగా తినేటువంటి వ్యక్తులు ఉంటారు. మీరు ఒకసారి నోట్లో ముద్ద పెట్టుకొని శ్వాస కూడా రెండు ఒకేసారి విడిచిపెట్టింది అనుకోండి, అన్నపు ముద్దలోని ఒక్క కారపు రవ్వ కూడా కాదు, చాలా చిన్న భాగం ఇక్కడ శ్వాసకోశాలకు ఇక్కడ ఒక తోవ ఉంటుంది. శ్వాస ఆపినం అంటే ఈ కవాటం మూసుకుంటుంది, శ్వాస పీల్చడం అంటే కవాటం ఇట్లా తెరుచుకుంటుంది, గాలి ఇళ్ళకి పోతుంది. కానీ శ్వాస అన్నము రెండు ఒకేసారి తిన్నాం కాబట్టి ఆ కారపు ఒక రవ్వ లోపలికి ఇట్లా తొంగి చూసింది కాబట్టి అది అన్నపు స్థానం కాదు కాబట్టి వెంటనే బయటికి తన్నిస్తుంది అంటాం. దాన్ని సరం తప్పటం అంటాం. ఇట్లా పైన కొట్టుకుంటాం మనం. సరం తప్పటం కాదు, ఏం కాదు, తన స్థానాన్ని తప్పి పక్కకు పోయింది కాబట్టి కూడదు అని చెప్పడానికి ఒక దెబ్బ పెట్టింది, దాన్ని మన సరం తప్పటం అంటాం మనం. అట్లాగే ఇక్కడ జన్మించినటువంటి గురుస్థానంలో జన్మించినటువంటి ఒక స్థాయి రేఖ, ఒక స్థిర రేఖ ఒకవేళ ఇటు వచ్చిందనుకోండి, ఇక్కడ ముష్టాన్న భోజన ప్రయత్నమే కాదు, రవ్వంత గర్వం ఉంటుంది ఆ వ్యక్తులకు. రెండు రేఖలు ఉంటాయి కొందరికి. తన రూపానికి, తన చదువుకు, తన జ్ఞానానికి, తన అధికారానికి, తన దర్పానికి నాకేం తక్కువ, టోన్ డామినేటింగ్గా ఉంటుంది. కాబట్టి ఆ లక్షణాలు మీకు ఇస్తుంది ఈ స్థాయి రేఖ. ఇది ముష్టాన్న ప్రియత్వం, ఇది ఈగో, గర్వాన్ని ఇస్తుంది. ఇది కూడా పుట్టింది అదే గురుకారకత్వాన్ని గురించే ఇవ్వాలి న్యాయంగా. కానీ అక్కడ పుట్టకుండా కొన్ని పక్కలకు తొలుగుతూనే ఉంటాయి, అరచేయి కదా మైదానం, అది పొరపాటున ఇందులోకి వచ్చేస్తుంది.
అదే భోజన ప్రియత్వానికి అజీర్తి వ్యాధి కలుగుతుంది. ఎందుకంటే శని స్థానంలో ప్రవేశించింది కాబట్టి ఇక్కడ మంటగా ఉంటుంది. దానివల్ల ఒక వ్యాధి జనిస్తుంది. వ్యాధికి కారకాలు తప్పుతో పట్టిన రేఖలే. వ్యాధి యొక్క లక్షణాలు చెప్పేది ఇటువంటి యొక్క రేఖల్ని పట్టే ఇటువంటి